రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. మొసాద్ ఈ పేరు వినగానే అరబ్ దేశాల్లో ఇజ్రాయిల్ వ్యతిరేకుల్లో నిద్ర కాస్త పోతుంది, వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మొసాద్ అంత శక్తివంతమైనటువంటి గూఢచారి సంస్థ. అది సాధించిన విజయాలు కానీ, అది చేసినటువంటి పనులు కానీ దాన్ని కథలుగా చెప్పుకుంటారు. ప్రపంచంలో నెంబర్ 1 ఇంటెలిజెన్స్ ఏదన్నా ఉన్నట్లయితే సిఐఏ కన్నా, ఐఎస్ఐ కన్నా, అన్నిటికన్నా ముందు మొసాద్ పేరు చెప్తారు. మొసాద్ ఏ స్థాయిలో పనిచేసిందంటే 1960 దశకంలో అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ని ఆక్రమించుకుని, ఇజ్రాయెల్ని నామరూపాలు లేకుండా ప్రపంచ పటం నుంచి దాన్ని మాయం చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు సిరియా దేశంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు కమాల్ అలీ థాబెన్. ఈ కమాల్ అలీ థాబెన్ ఎవరైతే ఉన్నారో సిరియాలో ఉన్నటువంటి పాలక వర్గానికి దగ్గరయ్యారు. అక్కడ చిట్ట చివరికి దాదాపుగా రక్షణ మంత్రి కాబోయారు. రక్షణ మంత్రి అవ్వబోతున్నటువంటి సమయంలో బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఆయన అరబ్బు కాదు, ఇజ్రాయిల్ యొక్క గూఢచారి. ఆయన పేరు ఎలీ కోహెన్. ఎలీ కోహెన్ని బహిరంగంగా సిరియాలో ఉరి తీశారు. అతను ఉరికి కంబాన్ని ఎక్కాడు, కానీ ఏమాత్రము తాను చేసిన పని విషయంలో బాధపడ్డట్టు కానీ భయపడ్డట్టు కానీ లేదు. అంటే సిరియా యొక్క అన్ని రక్షణ రహస్యాల్ని, వాళ్ళు రేపు చేయబోయే పనిని ఈరోజే ఇజ్రాయెల్కి తెలిసేలాగా చేశాడు ఎలీ కోహెన్. ఇలాంటి అనేక కథలు మీకు మొసాద్ గురించి వినిపిస్తాయి. ఇప్పుడు తాజాగా మొసాద్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. యుద్ధంలో ఉన్నటువంటి ఇరాన్లో మొసాద్ ఏ మేరకు చొచ్చుకుపోయిందంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు మొసాద్ ఏజెంటో, ఏ సైనికాధికారి మొసాద్ ఏజెంటో, ఏ న్యూక్లియర్ సైంటిస్టు మొసాద్ ఏజెంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని వెలువరించింది. దాని ప్రకారము 2005 నుంచి 2013 వరకు ఇరాన్కి దేశాధ్యక్షుడిగా పనిచేసినటువంటి మొహమ్మద్ అహ్మదీ నెజాద్ మొసాద్ ఏజెంట్. మొహమ్మద్ అహ్మదీ నెజాద్ నోటితో యాంటీ ఇజ్రాయెల్ మాట్లాడతాడు. ఆయన ప్రసంగిస్తే ఇజ్రాయెల్ మీద నిప్పులు కక్కుతాడు. ఆటం బాంబు తయారు చేసి ఇజ్రాయెల్ని ధ్వంసం చేస్తానని చెప్తాడు. కానీ లోపల ఆయన ఇజ్రాయిల్ ఎలా చెప్పితే అలా పనిచేసేటటువంటి కీలుబొమ్మ. ఇది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీన్ని ఇండిపెండెంట్, గార్డియన్ వంటి సంస్థలు కూడా న్యూస్ మీడియా సంస్థలు ఇవి కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈ అహ్మద్ అలీ నెజాద్ ఎవరైతే, మొహమ్మద్ అహ్మదీ నెజాద్ ఎవరైతే ఉన్నారో, ఈయన మొసాద్ ఆదేశాల మేరకు ఇరాన్లో చాలా వివరాలను అందించారు. ఈ వివరాల ఆధారంగానే ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి న్యూక్లియర్ సైంటిస్టులు మొసాద్ చేతిలో హతమయ్యారు. అదేవిధంగా హెజ్బుల్లాకి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు హతమయ్యారు. హమాస్కి చెందినటువంటి నాయకులు అత్యంత రహస్య ప్రదేశంలో ఉంటే వాళ్ళ వివరాలను కూడా మొసాద్ కనుక్కుని ధ్వంసం చేసింది. అప్పట్లో వీటన్నిటిని మనం వీడియోలుగా చేసుకున్నాం. ఉదాహరణకి ఇరాన్ యొక్క మొత్తము న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ప్రాణ కేంద్రం లాంటి ఫఖర్జాదే, ఈయన న్యూక్లియర్ సైంటిస్ట్. ఈయన మొత్తము ఇజ్రాయెల్ యొక్క ఇరాన్ యొక్క వెపన్ ప్రొడక్షన్కి ఇన్ఛార్జ్. ఈయన కారులో వెళ్తున్నటువంటి సమయంలో అత్యంత రహస్యమయమైనటువంటి పద్ధతిలో ఈయన మీద దాడి జరిగింది. ఈయన చనిపోయారు. దీంతో వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే అణ్వస్త్రాలు తయారు చేసే ప్రోగ్రాం కొన్ని సంవత్సరాలు వెనక్కిపోయింది. అదేవిధంగా లెబనాన్కి చెందినటువంటి హిజ్బుల్లా నాయకుడైనటువంటి హసన్ నస్రుల్లా అత్యంత రహస్యంగా ఆయన ఇరాన్కు వచ్చారు. ఇరాన్తో ఉన్నటువంటి నాయకులతో సమావేశం జరుపుతుంటే ఈయనను ఇరాన్లో హతమార్చారు. అదేవిధంగా హమాస్కి చెందినటువంటి కీలకమైన నాయకులు వచ్చి వీళ్ళు ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, అత్యంత భద్రతా వలయం మధ్య ఒక రూములో ఆయన దాగుంటే ఆ రూములో ముందస్తుగా బాంబులు పెట్టి అది పేలిపోయేలా చేసింది మొసాద్. ఈ సమాచారం అంతా కూడా అనేక మంది
దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా మొసాద్కి ఎలా చేరిందన్నది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. అయితే అహ్మదీనెజాద్ ప్రత్యేకత ఏంటంటే ఆయన కొద్ది కాలంగా అసలు ఇరానియన్ ఆర్మీలో కావచ్చును, ఇరానియన్ ఐఆర్జీసీలో కావచ్చును, ఇరాన్ అధికార యంత్రాంగంలో కావచ్చును, న్యూక్లియర్ ప్రోగ్రాంలో కావచ్చు, మిసైల్ ప్రోగ్రాంలో కావచ్చును, చాలామంది మొసాద్ ఏజెంట్స్ ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయన చేసిన ఆరోపణలను చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత అనేక మంది అమాయకుల్ని, పాపం నిరపరాధుల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించి, కొందరు ఎక్కడికి పోయారో, ఏమైపోయారో, చనిపోయారో కూడా తెలియదు. కానీ దేశాధ్యక్షుడుగా దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి అహ్మదీనెజాద్ ఇజ్రాయెల్ పైన ఒకవైపు విషం కక్కుతూనే మరొక వైపు మొసాద్ ఏజెంట్గా పనిచేశాడని చెప్పి న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది. దానికి 2-3 ఉదాహరణలు ఇస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో విదేశ పర్యటనలు బాగా పెరిగినాయి. విదేశ పర్యటనలు చేయడం కోసం ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అంతకుముందు ఆయన కేవలము పర్షియన్ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకున్నారు. గడ్డాన్ని కూడా ట్రిమ్ చేసుకున్నారు. అంతేకాకుండా బొటాక్స్ ద్వారా తన యొక్క ఫేస్ లిఫ్ట్ చేసుకున్నారు. అంటే ముసలితనం కనిపించకుండా ఉండేందుకు విదేశ పర్యటనలు చేయడానికి. ఈయన గ్వాటమేలాకి వెళ్ళారు. గ్వాటమేలాలో క్లైమేట్ చేంజ్ మీద ప్రసంగం చేయడానికి వెళ్ళారు. అసలు క్లైమేట్ చేంజ్ వంటి విషయం మీద ప్రసంగం చేయడానికి ఈయన ఎందుకు వెళ్ళారు ఎవరికీ అర్థం కాలేదు. అయితే గ్వాటమేలా ఇజ్రాయిల్ యొక్క అత్యంత సన్నిహిత మిత్ర దేశాల్లో ఒకటి. అక్కడ ఆయన తన చుట్టూ ఉన్నటువంటి ఐఆర్జీసీ భద్రతా వలయానికి 25 నిమిషాల పాటు చక్మా ఇచ్చి మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలియదు. ఈ సమయంలో ఆయన డేవిడ్ బర్నియా అనేటటువంటి వ్యక్తిని కలుసుకున్నారు. ఈ డేవిడ్ బర్నియా ఎవరు? ఈ డేవిడ్ బర్నియా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ అయినటువంటి మొసాద్ యొక్క అధిపతి, చీఫ్. ఆ తరువాత ఆయన యూరోపియన్ దేశాల్లో కూడాను క్లైమేట్ చేంజ్ మీద ప్రసంగించేందుకు వెళ్ళారు. అన్ని చోట్ల కూడాను ఆయనకి యూనివర్సిటీలు స్వాగతం పలికాయి, ఎర్రతివాచి పరిచాయి, ఆయనని చాలా రకరకాలుగా ఇవి చేశాయి. కానీ అక్కడ కూడా ఆయన 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట భద్రతా వలయం నుంచి తప్పించుకుని వెళ్ళేవారు. ముఖ్యంగా విక్టర్ ఓర్బన్ అనేటటువంటి ఇజ్రాయెల్ మిత్ర నాయకుడు, ఆయనతో కూడాను పలు దఫాలుగా ఈయన రహస్యంగా సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ ఈ పర్యటనల నుంచి ఇరాన్లోకి రాగానే మళ్ళీ ఇజ్రాయెల్ వ్యతిరేక స్టేట్మెంట్లు, ఇజ్రాయెల్ని విమర్శించటము, అణ్వాయుధాలతో ఇజ్రాయెల్ని నాశనం చేస్తామనడము. కానీ లోపల మొసాద్ ఏజెంట్గా పనిచేస్తున్నారు అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. దీని ఆధారంగా ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ప్రస్తుతము అమెరికా ఇజ్రాయెల్ని అరికట్టేటటువంటి ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే గల్ఫ్ యుద్ధాన్ని ఆపాలన్నట్టయితే అమెరికా అంగీకరించిన ఇరాన్ అంగీకరించలేదు. కాబట్టి అమెరికా ఈ విషయాన్ని బట్టబయలు చేస్తూ ఉండవచ్చును. ప్రస్తుతము తెలుస్తున్న సమాచారం మేరకు మహమ్మద్ అహ్మదీనెజాద్ని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన చుట్టూ ఐఆర్జీసీ కాపలా కాస్తోంది, ఆయనని ప్రశ్నిస్తున్నారని తెలిసింది. అయితే అనఫీషియల్గా వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఆయన నా మీద ఎటువంటి నిషేధము లేదు, ఆంక్షలు లేవు అని ఆయన చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద అమెరికాకి ఇజ్రాయెల్కి చెడిన కారణంగా అమెరికాకి ఇరాన్లో ఉన్నటువంటి అతిపెద్ద అసెట్ విషయం అమెరికన్ పత్రికలు బయటపెట్టాయి. మొత్తానికి ఇదంతా తెలియజేసేది ఒక్క విషయం, మొసాద్ యొక్క ఆపరేషన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో, మిత్రదేశమైన శత్రుదేశమైన అరబ్బు దేశాల్లో దాని యొక్క లోతు ఎంత ఉందో, ఎంత లోతు వరకు వ్యవస్థల్లో అది చొచ్చుకుపోయిందో, ఆ దేశాలు ఆవులిస్తే లోపల పేగులన్నింటినీ లెక్క పెట్టేటటువంటి సామర్థ్యాన్ని మొసాద్ ఎలా కలిగి ఉందో చెప్పడానికి ఈ అహ్మదీనెజాద్ ఉదాహరణ పనికొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.